కూటమి ప్రభుత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ధ్వజమెత్తింది. కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సీని దగా డిఎస్సీగా మార్చారంటూ వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. డిఎస్సీ 2025 వ్యవహారంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అధ్యక్షులు అదే విధంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి విభాగం పిలుపునిచ్చింది. మన గుంటూరు జిల్లాకు చెందినటువంటి చైతన్య రాష్ట్ర అధ్యక్షులు అదే విధంగా మన జిల్లాకు చెందినటువంటి నవీన్, వినోద్ వీళ్ళందరూ కలిసి పిలుపునిస్తే భారీ ఎత్తున అంబేద్కర్ దగ్గర మేము నిరసన చెప్పాం. అయ్యా మా వాళ్ళంతా అడుగుతున్నారు, అయ్యా విద్యాశాఖ మంత్రి లౌకేష్ రాజా రాజీనామా చేయి రాజా అన్నాడు. ఏమైనా చేస్తాడు కానీ రాజీనామా చేస్తాడా? అయ్యే పనేనా అది? అయ్యా నువ్వు రాజీనామా చేయొద్దు, కాసేపు అనుకుందాం, సిగ్గుంటే రాజీనామా చేస్తావు. నీకు ఆ సిగ్గు ఎక్కడుంది? నీకు లేదు, మీ నాన్నకి లేదు. డబ్బులు పోగేసుకోవడం, మోసాలు చేయడం తప్ప రెండో పనే లేనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు మీరు నారా వారు. అయ్యా నారా లోకేష్, మై డియర్ రాజా, సిబిఐ ఎంక్వైరీ ఇవ్వయ్యా. సిబిఐ ఎంక్వైరీ వేసి క్లియర్ చీట్ తీసుకో. శభాష్ నారా లోకేష్, బ్రహ్మాండంగా నిర్వహించాడని సిబిఐ తీసుకో. సిబిఐ ఎంక్వైరీ అయ్యవు, రాజీనామా చేయవు, అడిగిన దానికి సమాధానం చెప్పు, డబ్బులు మాత్రం వసూలు చేసుకుంటావు. చివరికి బిఎస్సి ఎగ్జామ్స్ కూడా స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అమ్ముకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు. ఇవాళ మీరు జరిపినటువంటి వాటిలో అనేక అవకతవకలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి కన్వీనర్ని మధ్యలో అర్థాంతరంగా ఎందుకు మార్చేశారు? మార్చవలసినటువంటి అవసరం మీకు ఏమొచ్చింది? దానితో పాటు ఉన్నటువంటి ఇంతమంది ఉద్యోగులుంటే ఆ ఉద్యోగులందరినీ పక్కన పెట్టి తాత్కాలిక ఉద్యోగుల చేత ఎందుకు విధులు నిర్వహించారు? ఆ తాత్కాలిక ఉద్యోగుల్లో ఎవడైతే ఆ క్వశ్చన్ పేపర్ అప్లోడ్ చేశాడో ఆ అప్లోడ్ చేసినటువంటి వ్యక్తి జిల్లాకు ప్రథమ స్థానంలో వచ్చాడు, రాష్ట్రంలో ర్యాంక్ వచ్చింది. ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వివరాలు మీరు ఎందుకు వెబ్సైట్లో నుంచి తొలగించారు? కాబట్టి అనేక రకాలైనటువంటి అనుమానాలు. ఎక్కడైనా సరే రాసిన ప్రతి ఒక్కడికి మార్కులు వస్తాయి, లేదా 0 వచ్చినా సరే ఎంతమంది అభ్యర్థులు అయితే పరీక్ష రాశారో వాళ్ళకి సంబంధించినటువంటి మెరిట్ జాబితా మీరు ప్రచురించాలి. అటువంటిది ఏమీ ప్రచురించకుండా వెబ్సైట్లో పెట్టి 24 గంటల లోపల దాన్ని తొలగించేసి మీ ఇష్ట ప్రకారం ఎస్ఎంఎస్లు ఇచ్చి, అయ్యా నాకు ఉద్యోగం వచ్చింది అని ఎస్ఎంఎస్ వచ్చిందని అక్కడికి పోతే మేము టెస్ట్ ఎస్ఎంఎస్లు ఇచ్చాం, నీకు ఉద్యోగం రాలేదని చెప్పి మీ సెలెక్టెడ్ ప్రాసెస్లో ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాల్లాగా లేవు. మీరు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మీకు అనుకూలమైనటువంటి వాళ్ళు కావాలంటే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మీరు ఏ విధంగా మీ ఉద్యోగులు నియమించుకుంటారో ఆ విధంగా ఉపాధ్యాయులు నియమించేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు మీరు పూనుకున్నారు. కాబట్టి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు అనుమానాలు ఉన్నాయి. మీరు మెరిట్ లిస్ట్ ఎందుకైతే చేశారు? డిఎస్సీని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? అసలు డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్ కమిటీని మీరు ఎందుకు మినహాయింపునిచ్చారు? దానికి సంబంధించి మీరు ఎందుకు లేకుండా అంతా మీరే ఎందుకు వ్యవహరించారు? దానికని మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెళ్తే అక్కడ గొడవ పడతారు. నారా లోకేష్ గారు షాడో ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడిగా విద్యాశాఖని ఎలగబెట్టడం జరుగుతూ ఉంది. మరి రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి సంక్షేమం, అభివృద్ధి ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు వారసత్వంగా తీసుకున్నారో, నారా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మోసం చేయడం, ముంచడం వారసత్వంగా ఈరోజు నారా లోకేష్ గారు తీసుకున్నట్టు ప్రజలందరికీ కూడా అర్థమవుతున్న పరిస్థితి. ఎందుకయ్యా అంటే ఈరోజు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6100 పోస్టులతోటి డిఎస్సి రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆనాడు మీరు ఎలక్షన్స్ టైంలో అనేకమైనటువంటి మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి ఈ డిఎస్సి కరెక్ట్ కాదని చెప్పేసి ఈ డిఎస్సిని ఒక దొంగ జీవో తీసుకొచ్చి రద్దు చేసి ఈరోజు మెగా డిఎస్సి అనే పేరుతోటి యువకుల్ని కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగుల్ని కావచ్చు మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి వాళ్ళని మోసం చేసి ఈరోజు వాళ్ళని నట్టేట ముంచి ఆ మెగా డిఎస్సి అనేది కండక్ట్ చేయడం జరిగింది. బాబు విద్యాశాఖ మంత్రిగా డిఎస్సి అభ్యర్థుల ఎంపిక
అత్యంత అవినీతిమయమై ఒక్కొక్క ఉద్యోగము 15 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు వేలంపాట పాడినట్టుగా డబ్బులు ఇచ్చినటువంటి తమకు కావలసిన వాళ్ళనందరినీ కూడా ఎంపిక చేసి ఓపెన్ కట్ ఆఫ్ అన్నదే లేకుండా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు తీరని అన్యాయం చేస్తూ వాళ్లకు కేవలం రిజర్వేషన్లో మాత్రమే ఎంపిక చేసి అర్హత కలిగినటువంటి వాళ్లను ఓపెన్ కేటగిరీలో అసలు సెలెక్ట్ చేయకుండా నిజంగా మీరు పారదర్శకంగా ఈ అభ్యర్థుల ఎంపిక జరిపి ఉంటే దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేసి విచారణ చేసి మీ నిజాయితీని నిరూపించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ భవనాల్లో దేవాలయాల్లో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించడం అనేది స్వతంత్ర భారతదేశం కానీ తెలుగుదేశం నాయకులు కానీ అధికారం శాశ్వతం అనుకుని ఇది రాచరికం అనుకుని విర్రవీగుతూ ఉన్నారు. మీరు ఎంత విర్రవీగితే అంత విమానం